అన్నపాటి ప్రెసిడెంట్ గారండి నాదే తీసుకోలేదు పోసాని కృష్ణమురళి గారు నిన్న టీవీ5 చైర్మన్ గారి మీద, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సమాజ హితమే ధ్యేయంగా పనిచేసే విలేకరులని ఆయన ఆ విధంగా మాట్లాడటం, ప్రలోభాలకి గురయ్యి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి కానీ ఇట్లాంటి సంఘటనలు కూడా మీరు సమర్థిస్తున్నారని చెప్పి మాట్లాడటం తప్పు. సమాజంలో ఏదైనా తప్పులు ఉంటే, లోపాలుంటే వాటిని ధైర్యంగా చెప్పి నిలబడ్డ టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఇటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఒక గౌరవప్రదమైన పదవిని ఆయన ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి మీద నిందలు, నిరాధారమైన ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. పోసాని మురళి గారికి ఇంకా పాత ఇదిలో ఉన్నట్టున్నాడు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి ఆయన్ని, వాళ్ళ ప్రభుత్వాన్ని గతంలో చేసిన తప్పులకి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇంకా ఆయన పాత పద్ధతులు మానుకోకపోతే ప్రజలందరూ కూడా ఆయనకి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బిఆర్ నాయుడు గారు సమాజంలో జరిగినటువంటి ప్రతి లోపాలని, ఆ రోజు రాజధాని మహిళల మీద దౌర్జన్యాలు జరిగినా, అట్లానే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎటువంటి జరిగినా కానీ కార్యక్రమాలని స్పష్టంగా ప్రజలకు వివరించి ప్రజల పక్షాన పోరాడిన ఛానల్ టీవీ5 ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్టకి, ఆయన వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించేలాగా మాట్లాడిన పోసాని కృష్ణమురళి గారి మీద ప్రతిపాడు మండల కేంద్రంలో ప్రతిపాడు SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తగు చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి మరలా వ్యాఖ్యలు చేయకుండా తగు శిక్షించాలని కోరాము. ఇటువంటి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి SHO గారు మాకు చెప్పారు. మరలా ఈ పునరావృతం అయితే ప్రజలు ఆయనకి తీవ్రమైన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.